ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెహెజ్కేలు 29వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నీకు ధైర్యము కలుగజేసేదను. దేవుడు ఈరోజు ధైర్యాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. సమస్యలను జయించాలంటే ధైర్యం కావాలి. ఈ లోకంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు జయించాలంటే ధైర్యం కావాలి. ఎవరికి ధైర్యం అనేది కలుగుతుందంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి బహుధైర్యం అనేది కలుగుతుంది. ఇక ఉదయకాల సమయంలో మన జీవితంలో ధైర్యంగా సమస్యలను, అనారోగ్యాలను, ఇబ్బందులను ఎదుర్కోవాలంటే దేవుని ద్వారా పొందుకునే ధైర్యం మనకు కావాలి. దావీదు బాలుడుగా ఉన్నప్పటికీ అత్యంత పరాక్రమశాలిగా ఉన్న గొలియాతును బహుధైర్యంగా ఎదుర్కోవడానికి గల కారణం దేవుడు ఆ ధైర్యాన్ని దావీదులో కలుగు చేశాడు. దేవుడు కలుగు చేసిన ఆ ధైర్యాన్ని బట్టి గొలియాతుతో యుద్ధం చేశాడు, ఒక విజయాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా జయ జీవితం మనం పొందుకోవాలంటే ప్రతి కార్యాన్ని సఫలం చేసుకోవాలంటే దేవుడు కలుగు చేసే ఆ ధైర్యం అనేది మనకు ఉండాలి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు కలుగు చేసే ఆ బహుధైర్యాన్ని పొందుకొని విజయ జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బహుధైర్యాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మీకు ధైర్యాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు దేవా. ఎవరైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యలను జయించలేక పెరుగుతనంతో ఉన్నారో వారికి ధైర్యాన్ని కలుగు చేసి వాటిని ఎదుర్కొనే శక్తిని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి.